ఇంటికి పిలిచి మరి చంపి ముక్కలు నరికేసి ఇలా పెళ్ళైన వ్యక్తి ఇంటికి పిలిచి ఫ్రిడ్జ్ లో పెట్టి దాంట్లో దాచేశారు. మొన్న వైష్ణవి ఇలా మౌనిక ఎందుకంటే జరుగుతుందంటే ఏం చెప్తారు? ఎందుకట్లా అంటే చీప్ లిక్కర్ మాత్యం అది తిన్నది అరగక, ఎందుకంటే భయం లేక. ఏ ఒక్కరన్నా కనీసం ఇప్పటి వరకు నిన్నగాక మొన్న ఒక అమ్మాయిని, యూట్యూబర్ అమ్మాయిని అతి దారుణంగా వాడు చంపేసిండు. ఇప్పటి వరకు 15 రోజులు కాక ముందుకి ఇది ఒకటి చేసింది. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? భయపడేటట్టు ఏదన్నా ఒకటి చేస్తేనే కదా. మరి వాడు మనిషి అయితే కాదు, అతి దారుణంగా చంపేసింది. కాకుండా ఇంకా ముక్కలు వేసి మరి ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తిందాం అనుకునే మరి ముండగొడుకు. ఏం అవసరానికి అంత దారుణంగా? అమ్మాయి ఏం తప్పు చేసింది? నీకు నచ్చకపోతే వదిలేసేది ఉంటుంది కదా. అమ్మాయిలు ఎందుకు చంపుతున్నారు? మరీ మూర్ఖంగా అయిపోతున్నారు. ఏ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. ఏమన్నా అంటే జస్ట్ ఇట్లా జైలుకి తీసుకుపోతున్నారు, ఎంక్వైరీ అంటున్నారు. వానికి ఏదైనా కక్కు వచ్చినా, రోగం వచ్చిన హాస్పిటల్ ఎందుకు పెట్టాలి? హాస్పిటల్ ఒక కాలు చెయ్యో లేకపోతే 2 కాళ్ళు నరికేసి రోడ్ల మీద వదిలేస్తే అయిపోతుంది కదా. రోడ్ల మీద వదిలేయాలి అంతే. ఇంకా వాళ్ళకి ఎట్లాంటిది అయ్యొద్దు. చంపేసినాం అనుకో, ఒకటే నిమిషంలో ఒకటే రోజు చచ్చిపోతాడు. కానీ ఇట్లుండే అనుకో, అరే జీవితకాలం ఎందుకు నేను ఒక అమ్మాయిని బాధ పెట్టినా, ఒక అమ్మాయిని చేసినందుకు నాకు ఇదే ఇట్లా చేసిరని ఏ ఒక్కడు మాట్లాడాడు. సో ఆన్లైన్ లో ఒక వెపన్ కత్తిని ఆర్డర్ పెట్టి మరి ప్రీ ప్లాన్ ఇంటికి పిలిపించి చంపడం జరిగింది. సో ఇట్లా ప్లాన్ చేసి మరి ఇట్లా చంపడం. అమ్మాయి కూడా నాది ఐడి కార్డు తీసుకొని ఆ అబ్బాయిని డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేసి, ఇంకో పైసలు నీ కాడ అంటూ ఇయ్యి, లేకపోతే పిఎస్ ఉంది కదా కంప్లైంట్ ఇచ్చేది ఉంటుంది. చంపడం ఎందుకు? పిఎస్ లేవా? కంప్లైంట్ ఇచ్చేది ఉంటుంది సప్పుడు ఆట. లేకపోతే వాళ్ళ అమ్మ నాయనకు చెప్పేది ఉంటుంది. నువ్వు ఆన్లైన్ లో పెట్టుకున్నావు అంటే ఆన్లైన్ ఇవి కూడా దొరుకుతున్నాయి. ఇక ఆన్లైన్ ఉన్నది ఎందుకంటే ఇట్లాంటి కత్తులు ఇవన్నీ దొరకడానికి. తినేది అరగక. నేను ఇంత ముందు కూడా చెప్పిన ఒక మాట, ఇంట్లో రమ్మలాంటి పెళ్ళం ఉన్నా గానీ కోతలాంటి ముండ కావాలంట. ఇంట్లో రమ్మలాంటి పెళ్ళం ఉన్న ఎవరు డేకడు, కోతలాంటి ముండ కావాలి. సిగ్గు ఉండాలి. గింతనైనా పెట్టుకున్న ముండ కొడుకులకు ఎవ్వడైనా సరే కొంచెమైనా బుద్ధి ఉండాలి. సరే నీకు ఇష్టము లేకున్నదో లేకపోతే వదిలేసేది ఉంటుంది. చంపడం ఎందుకు రా దరిద్రం ఉండ కొడుక? నీకోసం వాళ్ళ అమ్మనైనా అన్నది పైసల కోసం అంటే మరి దాన్ని వాడుకున్నప్పుడు ఏమైపోయిందిరా? దాన్ని వాడుకున్నప్పుడు ఏమైపోయింది? లంచ చేస్తుంది, మంచం ఇరుగుతుంది అన్నట్టు. దాన్ని వాడుకున్న రోజులు వాడుకున్నావు. పైసలు అడిగిందంటే పైసలు అడగకపోతే ఏమడుగుతారు? నువ్వు పని చేసిన అక్కడ పైసలు అడగవా? చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు చంపుతున్నారు ఇంత దారుణంగా? అసలు ఇది అయిపోకముందు ఈయన చేయలేదా తప్పు? వీంది కూడా తప్పే కదా. మరి నాకు పెళ్ళం ఉంది, నాకు అవసరం అని చెప్పేసి వీనికి తెలియవద్దా? వీనికి బుద్ధి లేదా? వీడు అన్నం తింటలేరా? సరే అమ్మాయికి అయితే పెళ్లి కాలేదు, అమ్మాయి అయితే చేసిందేమో. మరి వీని బుద్ధి ఏమైపోయింది? ఓ బర్రెని కట్టించిండు, అమ్మగారింటికి తోలిచ్చిండు, ఇంకో బర్రె ఎంట పడ్డాడు. పోనీ ఆ బర్రెనా 4 రోజులు ఉంచిండా? కొంచెం కూడా సిగ్గుశరం లేదు. అన్నిటి మించి ఈ తెలంగాణ సీఎంలు గాని, మన ఆంధ్ర సీఎంలు గాని ఏం చేస్తారు? నిద్రపోతురా? రోడ్లు చక్క చేస్తలేరు, అన్న హామీలు నెరవేరుస్తలేరు. ఇట్లాంటివి కూడా పట్టించుకుంటే దేనికుర్రు మీరు ఇంతకి? అవును ఖచ్చితంగా. ఇప్పుడు వాడిని చూసి వీనికి భయం అవుతుంటే కదా ఖచ్చితంగా వణుకొస్తుండే మనలో. కానీ అట్లాంటివి ఎవరు చేయలేదు, చెయ్యరు కూడా. ప్రతి ఒక్కరు అంటారు న్యాయం జరగాలి. అందరు పోతేనే కదా న్యాయం జరిగేది. ఎవరింట్లో ఆడుండి న్యాయం జరగాలంటే ఎందుకు జరుగుతుంది? ప్రతి ఒక్కరు నేను ముస్లింలను కాపాడుతున్నా, నేను క్రిస్టియన్లను కాపాడుతున్నా, నేను సనాతన ధర్మాన్ని కాపాడుతున్నా అని కొట్టుకుంటారు కదా. దీనిల కోసం చేయండి ధర్నాలు. ఇలాంటివి జరగకుండా కొత్త చట్టాల కోసం చేయండి ధర్నాలు. ప్రతి మతం వాళ్ళు వస్తారు. అట్లాంటివి మీకు చేత కాదు. ఏమనంటే మేము మతాలను కాపాడుతున్నాం. మతాలను ఏమొద్దు, మతాలను కాపాడాల్సిన అవసరమే లేదు. మనుషులను కాపాడు చాలు. మీరు జైల్లో భయం ఉందా? ఇంతకి జైలు అంటే భయం ఉందా? గాఢంగా ఒక పోలీసు ఆయన పోయింది అనుకో, ఆయన ముందరే సిగరెట్ తాగుతారు. విలువ ఉందా? పోలీసు వాళ్ళనే కొడుతురు. ఏదో విలువ ఉంది? ఏమనంటే సోషల్ మీడియాలో ఇది రైట్ లేదు, అది రైట్ లేదు. ఒకప్పుడు మనం చిన్న ఉన్నప్పుడు ఉండే పోలీసు వాళ్ళు అంటే భయం. 1/2 ఎకరం దర్శనాలు పోసుకున్నారు. ఇప్పుడు భయం లేదు. అందుకే మరి రాబా మరి ఇద్దరం కూర్చొని తాగుదామన్న కాడికి వచ్చిర్రు ఇప్పుడు పోలీసు వాళ్ళు. మనుషులు మీరు చచ్చిపోరు నాయన. అంత బాధ ఉంటే మీరు చావురి, నష్టం ఏం లేదు. మీ ఇలాంటి చెత్తముండ కొడుకుల వల్ల సొసైటీ ఉద్ధారకం అయ్యేది లేదు, బాగుపడేది ఏం లేదు. మీరు చావురి. మిమ్మల్ని ఎవ్వరు కూడా ఒక మాట అన్నారు.
పిల్లలను చంపుతారు, తల్లులు చేస్తారు. దేనికి? ఆ అమ్మాయి చూస్తే చాలా బాగుంది, వాళ్ళ తండ్రి కూడా బాగుంది కాబట్టి చంపిన వాడు, బాగుంది కాబట్టి నేను వదిలేస్తా మళ్ళీ ఇంకో నేడ పెళ్లి చేసుకుంటదని, అందుకే వాడు చంపిండు ఓర్వక. ఏడ న్యాయం జరుగుతుంది తమ్మి? న్యాయం జరుగుతుంది నమ్మకం ఉందా? న్యాయం జరిగితే యూట్యూబ్ అమ్మాయి విషయంలో న్యాయం జరగాలి. ఈ పాటికి ఎప్పుడో న్యాయం జరగాలి. మర్చిపోతారు ఇంకా 4 రోజులు అయితే. ఇప్పటికే సగం మర్చిపోయారు, ఇంకా 4 రోజులు అయితే మర్చిపోతారు. మళ్ళీ ఇది అయిపోక ముందుకి ఇంకోటి వస్తుంది చూడు, మొగొందన్న వస్తుంది, ఆడదన్న వస్తుంది. ఇది అయిపోక ముందుకి నీ తాలి మేకలం కోసినట్టే కోస్తారు. ఒక్కొక్కరు అయితే మేకలం కోసినట్టే, భయమే లేదు మనుషులను చంపడం అంటే. చిన్నవాడిని అప్పుడు చచ్చినోని కడుకోవాలంటే మస్తు భయం అయ్యేది. వారం రోజుల దాకా నిద్రనే పట్టకపోయేది. ఇప్పుడు మంచిగా ఇది అమెరికాలలో కూడా చికెన్ మటన్ ఇట్లా ఫ్రిడ్జ్లలో పెట్టుకుంటారు, అట్లా పెట్టుకుంటారు. మరి చూసుకుందాం అనుకునే గుర్తొచ్చినప్పుడల్లా చూసుకుందాం అనుకున్నట్టు. ఎన్కౌంటర్ వద్దు ముందలొద్దు, ఒక కాలు ఒక చేయి తీసేసి రోడ్ల మీద వదిలిపెట్టమంటున్నాం మేము అంతే. ఎన్కౌంటర్ లో ఒక అమ్మాయిని ముగ్గురు కలిసి, ముగ్గురా నలుగురు ఒకప్పుడు చంపేసిరు చూడు, దిశాని చంపేసిరు. మారిరా ఎవ్వరు మారరు కూడా. మహిళా సంఘాలు లేరు, మానవ హక్కు సంఘాలు లేరు, ఏ సంఘాలు లేరు, అన్ని సద్దలే ఉన్నాయి. ఎవ్వరు లేరు, రారు. నీకు ఇప్పుడు ఇంకా మేమన్నా వస్తుందా? రానికి ఎందుకు వస్తాం? నా కార్లో పెట్రోల్ పోసుకోవాలి, 10 మందిని వేసుకొని రావాలి, ఎందుకు? నాకు అవసరమా? ఇవాళ అనసూయ గారు ఏ ఊరికి పోయారు? మరి ఏ ఊరికి పోయింది? ఇప్పుడు మన తెగ వీకేసుకుంది, ఆడోళ్ళు మగోళ్ళు సమానం అని. మరి ఇప్పుడు చచ్చిపోయింది ఒక ఆడపిల్లనే కదా, మరి ఎందుకు చంపినవారు అని మన మీద కేసు పెట్టచ్చు కదా, వాళ్ళ ఇంటికి 10,000 ఇవ్వచ్చు కదా. కొన్ని కోట్ల మంది చూస్తేనే ఇవాళ నీకు కోట్లలో మంది భిక్ష చేస్తే బతుకున్నావు. ఇలా ఫ్యాన్స్ లేకపోతే నువ్వు బతికేదానివా? నేను నిద్రపోయినారు ఆ రోజు మాట్లాడాను అందరూ. ఏమనంటే 42 మీద కేసు పెట్టినా కానీ నీ కేసు నీకే తిప్పికొట్టింది కదా బేబిషాల్ని. ఈ సెలబ్రిటీలు ఏమైపోతున్నారు అసలు? ఎందుకు ఇంత దారుణంగా? ఎవ్వని స్వార్థం ఆడే చూసుకుంటుండు, ఎవ్వని పొట్ట తిప్పలు ఆడే చూసుకుంటుండు. ఇంకా 4 రోజులు అయితే మళ్ళీ సినిమా తీస్తాడు. ఎందుకు చేయరు కోర్టులో? నేను చెప్పినా కదా, కోడలికి అని చెప్పంటే అత్త పాసాట్లో వేసుకొని పోయిందంట. కోర్టు అట్లుంటది. మతాల గురించి తీర్పులు ఏమని ముందు ఉంటది. మరి ఇలాంటి దానికి ఇవ్వచ్చు కదా కోర్టు. ఇయ్యరు, అట్లాంటి దానికి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి. మగవాళ్ళు ఆడవాళ్ళు చంపుకోరి ఇప్పుడు మా లాయర్లకు కూడా కేసులు దొరకొద్దా? వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళ పెండ్లాలు ఎట్లా బతకాలి? వాళ్ళ లంజలు ఎట్లా బతకాలి? వాళ్ళకి కావాలి, పోలీసు వాళ్ళకి పని కావాలి, మీలాంటి మీడియా ఛానల్ వాళ్ళు ఎట్లా బతకాలి? ఎంతసేపున మేము మహిళా సంఘం పెద్దలము, మేము పోలీసు వాళ్ళము, మేము లాయర్లము, మేము సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాం, ఊరిని ఉద్ధరిస్తున్నాం అన్న వాళ్ళందరికీ చెప్తున్నాం. ఇలాంటివి జరగకుండా ఇంకోసారి చెయ్యరి, అప్పుడు నిజమైన మీరు భారతీయులు అని చెప్తాం. ఇంత దారుణంగా చంపుతురు కదా, మీరు పోయి ఆ బాటలో నన్ను చావురు నాయన, అల్లాన్ని వచ్చి పిల్లలతో అన్న సంసారం చేసుకుంటారు పాపం. చలి అనక, వాన అనక, తిండి అనక ఆ జవాన్లు ఎంత కష్టపడుతురు. పోరి మీరు అట్లనన్నా. ఈ ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, వీళ్ళని తీసుకొని బాటల్లో పెట్టాలని చెప్తున్నా నేను. అందుకే ఇప్పుడు గ్యాస్ రాక ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళని తోలిచ్చినాం అనుకో, ఇట్లా ఆడవాళ్ళని తోలిచ్చినాం అనుకో, రోజుకు 10 మందిని వేసుకొని వస్తారు. మొగోళ్ళని చంపే ఆడవాళ్ళు ఉన్నారు కదా, రోజుకు 10 మందిని వేసుకొని వస్తారు. ఇంకా భయమే లేదు. పాపం జవాన్లను ఎందుకు బాధ పెట్టేది? కొంచెం కూడా సిగ్గు అనిపిస్తలేదు, కొంచెం కూడా శరవ అనిపిస్తలేదు. మన బేబిషాల్ని మాట్లాడుతుంది మొగోళ్ళ గురించి, ఆడవాళ్ళని అంత తక్కువ చేసి మాట్లాడుతున్నావు. నీ దగ్గర ఇంటర్వ్యూలు తీసుకున్న వాళ్ళకి సిగ్గు లేదు, కృష్ణాకాంత్ పార్క్ కాడని మాట్లాడుతుంది. నువ్వు సక్క వచ్చి ఒకసారి వచ్చి మాట్లాడు, తెలుస్తుంది. ఒకసారి వచ్చి నువ్వు మాట్లాడు, పడే కష్టం ఏందో తెలుస్తుంది. పోయిలా మాట్లాడొద్దు. వాళ్ళకి సిగ్గు లేదు, సిగ్గులేక బట్టిప్పుకొని తిరుగుతుంటే నువ్వు వచ్చి కప్పుతున్నావు. బోసిడుదానా బట్టలిప్పుకొని తిరుగుతున్నావు సిగ్గు లేకుండా? అవసరమా? ఏమని బతుకుదేరు వాడు బతుకోడు. నువ్వంత ఉన్నదాని అయితే నీ మర్చిపెట్టుకో. ఇంకా ముందరంగా ఎవ్వరు వద్దన్నాడు నీకుంటే నీ కడ పెట్టుకో, కానీ అవతలని తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు. ప్రతి పార్టీ గురించి మాట్లాడే హక్కు ఉంది. నేను ఒక ఓటర్గా ప్రతి పార్టీ గురించి మాట్లాడే హక్కు ఉంది. నీకంతగానో ఇష్టం ఉంటే, నీ నాయకుడిని ఉంటే పోయి రోజు పోయి పట్టుకో. మేము వద్దానము, అలా పియ్యలేదు పట్టుకో, వాళ్ళ ఇంట్లో ఉన్న పట్టుకో, అందరు పట్టుకో, మాకు నష్టం ఏం లేదు. మేము వద్దానము. నేను ఒక ఓటర్గా, ఒక భారతీయ మహిళగా నాకు ప్రశ్నించే హక్కు ఉంది, నేను ప్రశ్నిస్తా. నీకు దమ్ముదైనా ఉంటే ఎదురుగా వచ్చి మాట్లాడు.
ఎదురుగా రానికి శాత కాదు, అన్ని ఇక నాకు వచ్చే మాటలు ఇక వేరే ఉంటాయి. సిగ్గు ఉండాలి కొంచెం అయినా.